మీకు తెలుసా అగ్నిపర్వతం పేలడం వల్ల ఒక నాగరికత మాయమైందని? సుమారు 3600 సంవత్సరాల క్రితం సముద్రం మధ్యలో ఉన్న క్రీట్ అనే దీవిలో ఒక అద్భుతమైన నాగరికత పుట్టింది. దానినే మినోయన్ నాగరికత అంటారు. మినోయన్ గ్రీక్ ప్రాంతానికి చెందిన ప్రాచీన ప్రజలు. వాళ్ళు అద్భుతమైన నగరాలు కట్టారు. వారి రాజధాని పేరు క్నోసస్. ఆ రాజ్మహల్లో వేల గదులు ఉండేవి. అది అప్పుడు ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి. మినోయన్ కళాకారులు, వ్యాపారులు. వారు ఈజిప్ట్, మెసోపోటేమియా వంటి దేశాలతో వ్యాపారాలు చేసేవారు. వారు యుద్ధం కన్నా కళ, శాంతిని ఎక్కువగా ప్రేమించారు. సముద్రం మధ్యలో ఉన్న శాంటోరియా అనే దీవిలో ఒక పెద్ద అగ్ని పర్వతం ఉంది. దానినే తెరా అంటారు. ఒక రోజు అది ఒక్కసారిగా పేలిపోయింది. ఆ పేలుడు చరిత్రలోనే అతిపెద్ద అగ్ని విస్ఫోటనంలో ఒకటి. 1000 కోట్ల టన్నుల బూడిద గాలిలోకి వెళ్లింది. భారీ సునామీ అలలు చుట్టుపక్కల దీవులను తాకాయి. మినోయన్ నాగరికత కొన్ని గంటల్లోనే నేలమట్టమైపోయింది. దాదాపు 3000 సంవత్సరాల తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో తవ్వకాలు మొదలు పెట్టారు. వారు కనుగొన్నారు చిత్రాలు, బంగారు వస్తువులు, మట్టి పాత్రలు మరియు బూడిద కింద దాగి ఉన్న ఇళ్ల అవశేషాలను. కొంతమంది చరిత్రకారులు అంటారు, ప్రాచీన గ్రీక్ తత్వవేత్త ప్లేటో చెప్పిన అట్లాంటిస్ సముద్రంలో మునిగిన నగరం అనే కథ అసలు మినోయన్ నాగరికత ఆధారంగానే ఉండవచ్చు అని. నేటి శాంటోరి దీవి ఇప్పుడు అది ప్రశాంతంగా ఉంటుంది, కానీ దాని అడుగున మాయమైన నాగరికత యొక్క రహస్యాలు దాగి ఉన్నాయి. ఇలాంటి చరిత్ర రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.